ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఫ్యాషన్ షో మాత్రమే కాదు, ఇది ప్రపంచం భారతదేశానికి ఇచ్చిన ఒక స్టాండింగ్ ఓవేషన్. ఈ మోడల్స్ వేసుకున్న డ్రెస్సెస్, డిజైన్స్, జ్యువెలరీస్ ఇవన్నీ ఏ హాలీవుడ్ మూవీలోని కాదు, ఏ యూరోపియన్ కల్చర్ కూడా కాదు. మన కర్ణాటకలోని బేలూరు హలేబీడు అనే దేవాలయం పైన దాదాపు 900 సంవత్సరాల క్రితం చెక్కబడిన శిల్పాల నుంచి వచ్చాయి. ఈ కలెక్షన్ ని భారతీయ డిజైనర్ అయిన రాహుల్ మిశ్రా రూపొందించారు. దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాన్యువల్ ఆర్నట్. అంటే ప్రపంచంలోని ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ మన దేవాలయాల గోడలపై ఉన్న ఆ కళను గ్లోబల్ ఫ్యాషన్ గా చూస్తున్నారు. కానీ మనలో ఎంతమంది ఆ శిల్పాలను అంత లోతుగా చూసాం? ఒకసారి ఈ శిల్పాలను గమనించండి. రాతిలో చెక్కిన వస్త్రం మడతలు, వందల రకాల నగలు, శరీర కదలికల, ముఖంలోని భావాలు. 900 సంవత్సరాల తర్వాత కూడా వాటినే చూస్తూ ప్రపంచం కొత్త డిజైన్స్ ని తయారు చేస్తుంది. అంటే వాళ్ళు కొత్తగా ఏమీ సృష్టించడం లేదు, మన పూర్వీకుల కళను కొత్త ప్రపంచానికి మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తున్నారు అంతే. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో పుట్టిన మనం మన దేవాలయాల గోడలపై ఉన్న కళను సాధారణ శిల్పాలుగానే చూస్తాం, బూతు బొమ్మలుగా చూస్తాం. కానీ ప్రపంచం మాత్రం అదే కళను అధ్యయనం చేసి ప్రపంచ ఫ్యాషన్ రన్వే పైన నిలబెడుతోంది. మనమంతా ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే మన పూర్వీకులు వదిలి వెళ్ళింది శిల్పాలేనా, లేక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక గొప్ప ఆలోచన? మనం కోల్పోయింది పురాతన టెక్నాలజీ మాత్రమే కాదు, మన పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తించే దృష్టిని కూడా కోల్పోయాం. ఒక్కసారి ఆలోచించండి.